మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1,299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో దసరా ఉత్సవ్ సేల్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం. 3 లేడీస్ స్కార్ఫ్స్ 199 రూపాయలు, 2 గర్ల్స్ టాప్స్ 199 రూపాయలు, 2 బాయ్స్ టీ షర్ట్స్ 249 రూపాయలు, 2 గర్ల్స్ ప్యాంట్స్ 299 రూపాయలు, 3 జెంట్స్ క్యాషువల్ షర్ట్స్ 999 రూపాయలు, 2 బాయ్స్ షార్ట్స్ 299 రూపాయలు, 5 ఫ్యాన్సీ టవల్స్ 399 రూపాయలు, 4 జెంట్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 3 టీనేజ్ కుర్తీస్ 499 రూపాయలు, 4 ఇండియన్ లెనిన్ సారీస్ 899 రూపాయలు, 3 మహిమా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3,399 రూపాయలు. ఇవే కాక ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో దసరా ఉత్సవ్ సేల్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం. ఎస్ఆర్ షాపింగ్ మాల్, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, తణుకు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులను సత్వరమే మొదలుపెట్టే దిశగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ఈ నెల 14వ తేదీ నుంచి వారం రోజుల పాటు పల్లె పండుగ నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలో నిర్వహించనున్న పల్లె పండుగపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 14వ తేదీ నుండి వారం రోజుల పాటు పల్లె పండుగను ఘనంగా నిర్వహించాలని పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో చేపట్టాల్సిన పనులపై ఈ ఏడాది ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,325 పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి చేసిన తీర్మానాలకు అనుగుణంగా పనులు ప్రారంభించాలని అన్నారు. 5 ఏళ్ల తర్వాత పల్లెలకు తొలిసారి అభివృద్ధి పనులు వేగవంతం అయ్యే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. సుమారు 4,500 కోట్లతో ఉపాధి, ఆర్థిక సంఘ నిధులతో పెద్ద ఎత్తున నిర్మాణ పనులు చేపట్టి వచ్చే సంక్రాంతి నాటికల్లా పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అన్ని సమన్వయ శాఖలు పనిచేయాల్సి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్ఆర్ఈజీసీ కింద పల్లె పండుగ వారోత్సవాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులను సంప్రదించి వారిని భాగస్వామ్యం చేసే దిశగా కార్యాచరణ ఖరారు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఆయా ప్రాధాన్యతా పనులు చేపట్టేందుకు ఇసుక సమస్య లేదని అన్నారు. అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అక్టోబర్ 14 నుంచి వారం రోజుల పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుంటూ పల్లె పండుగ వారోత్సవాలను పటిష్టమైన కార్యాచరణతో విజయవంతం చేయాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్న పనుల వివరాలను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని అన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, డ్వామా పీడీ కె వెంకట సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ ఎన్వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే 30,000 ఎకరాల్లో ట్రెంచులు తీయడం, ఇప్పటిదాకా 200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 53,200 కలెక్టర్లు జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించి మిగతా పనులను పూర్తి చేయడానికి సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు వ్యక్తిగత రైతులకు చెందిన పండ్ల తోటలు, ఫామ్ పాండ్స్, గోకులాలు వంటి ఆస్తుల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. నీటి ఎద్దడి గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చెక్ డ్యాంలు, కుంటలు నిర్మించి భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా చేయాలి. అన్ని ప్రభుత్వ సంస్థలు అమ్మవారి దయతో ప్రజలంతా సిరి సంపదలతో వర్ధిల్లాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు దక్షిణపు వీధిలోని శ్రీ గంగా పార్వతీ సమేత జలాపహారేశ్వర స్వామివారి ఆలయాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు సందర్శించారు. శ్రీ మహాలక్ష్మి అలంకారంలో కొలువుదీరిన మహిషాసురమర్దిన అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే చంటి దంపతులకు అపూర్వ స్వాగతం లభించింది. అలాగే ఆలయ ప్రాంగణంలోని పలు ఉపాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే చంటి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి, జ్యోతి దంపతులు, ఎంఆర్డి బలరాం, కొట్టు మధు, కొట్టు మనోజ్, అమరావతి అశోక్, ఆర్నేపల్లి తిరుపతి, చోడే బాలు, ఆలయ ఈవో పెన్మస్స వెంకట కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
పెద్దవారమ్మ గుడిలో ఇవాళ మరి మహాలక్ష్మి అమ్మగారి అలంకృతంతో మరి దేవి సందర్శించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుద్ది. ఇక్కడ అనేక సంవత్సరాలుగా మరి ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. మరి ఈ ఏడు కూడా అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలన్న ఉద్దేశంతో అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అలాగే భక్తులు కూడా వాళ్ళ కోరికలు తీరాలని చెప్పి వాళ్ళు కూడా ప్రార్థించుకోవడం జరిగింది. ఆ అమ్మవారు కరుణా కటాక్ష మరి భక్తులందరి మీద కూడా ఉండాలి, అమ్మవారి కృప మరి ఏలూరు నియోజకవర్గం మీద ఉండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి దీవెనలు మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి మహిషాసురమర్దిని దేవస్థానంలో దసరా సందర్భంగా 6వ రోజు మహాలక్ష్మి అవతారంలో ఈ రోజున ప్రజలకు దర్శనమిస్తున్నటువంటి అమ్మవారిని మరి ఈరోజు ఇక్కడ కమిటీ వారి యొక్క అదేవిధంగా సిబ్బంది వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ రోజున ఎమ్మెల్యే గారు బలరాం గారు వారి దంపతులు అందరూ కూడా రావడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో అందరం కూడా పాల్పంచుకున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మరి చాలా వైభవంగా జరుగుతాయి ఉత్సవాలు, దసరా ఉత్సవాల్లో. ఇక్కడ ప్రతి రోజు కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులంతా కూడా 365 రోజులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహం మరి ఎమ్మెల్యే గారి మీద పరిపాలించేటువంటి అందరిపైన ఉండాలి. మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మరి యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అందరిపై నిండుగా ఉండి ఏలూరు నియోజకవర్గం మంచి అభివృద్ధిలో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ జయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. పెదవేగి మండలంలోని రాయన్నపాలెం గ్రామంలో 2,30,000 రూపాయలతో నిర్మించనున్న మినీ గోకులం షెడ్డుకు మంగళవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. దసరా నాటికి గ్రామంలో తొలి గోకులం షెడ్ను ప్రారంభిస్తామని అన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ ఇదే గ్రామంలో మరో 10 షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుండి 100% సబ్సిడీ కింద నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాయన్నపాలెం గ్రామ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడడం ఎంతో అభినందనీయమని, గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. సర్వమంగళమాంగళ్యే శ్రీరామచంద్రాభ్యో నమః వామహింద్రగర్భాభ్యో నమః సజీవృతరాభ్యో నమః సర్వేభ్యో మహాదేవ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః అయం ముహూర్త శుభముహూర్తోస్తు ఓం జాతవేద సేవామసమరాది ఇదోర్దారివేద ప్రోష్ట ప్రదే బలాన ప్రదే బల బలప్రభవాయ నమః సర్వభూన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరేభ్యో దేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈశాన సర్వవిద్యా. ఈరోజు పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామంలో లింగాల రమేష్ అనేటువంటి రైతుకి గోకులం షెడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని మోడల్గా మళ్ళీ దసరా పండుగ రోజు అంటే ఇంకా 3 రోజుల తర్వాత దీన్ని ప్రారంభించడానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసాం. 3 రోజుల తర్వాత ప్రారంభిస్తాం. నెలాఖరులోపు అతను రావాల్సినటువంటి 2,30,000 రూపాయలు ప్రభుత్వమే 100% ఫ్రీగా సబ్సిడీగా మరి ఇవ్వటం జరిగింది. ఇట్లా ఇదే రాయన్నపాలెంలో ఇంకా 10 మందికి తొలి విడతలో ఇచ్చాము. రమేష్ గారితో పాటు ఇంకా 8 ఇచ్చాం. నేను 10 అన్నాను కాబట్టి ఆ 1 పేరు కూడా ఇప్పుడు ఇచ్చాయి. 10 మాటను పోషించుకుంటాం. ఎందుకంటే మీరు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు తెగించి మీరు పోరాడినటువంటి తీరు, మీ విధానానికి ఈ పార్టీ కూటమి మీకు రుణపడి ఉంది. మీకు ఏమడిగినా న్యాయమైనటువంటి ఏ పని అడిగినా, ఏ కష్టం వచ్చినా హెల్త్ పరంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, వేరే రకంగా కావచ్చు, ఈ ప్రభుత్వం మీది, ఈ పార్టీ మీది, మేము మీ మనుషులు అని చెప్పి మీకు ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం.
కంటి తుడుపుగా తాత్కాలిక చర్యలు కాదు, శాశ్వత పరిష్కార మార్గాలే ప్రజా శ్రేయస్సుకు మైలురాళ్లని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చేందుకు ఏలూరు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో జెట్ స్పీడ్తో పనిచేస్తూ ముందుకు వస్తున్నారు. ఇదే క్రమంలో ఏలూరు 1 టౌన్ను 2 టౌన్ను కలుపుతూ నిర్మించిన లో బ్రిడ్జ్లో అధికంగా నీరు ఊరి ప్రమాదకరంగా మారుతోందన్న సమస్యను సామాజిక కార్యకర్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ ఎమ్మెల్యే చంటి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆ సమస్యకు తొలి ప్రాధాన్యతనిచ్చిన ఆయన శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గతంలో 2017 సమయంలో వరంగల్లో నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారావు ఆధ్వర్యంలో జరిగిన నిపుణుల బృందం పర్యవేక్షణకు సంబంధించిన రిపోర్ట్ను పరిశీలించిన ఎమ్మెల్యే చంటి మరోసారి ప్రొఫెసర్ పాండురంగారావును మంగళవారం ఏలూరు రప్పించి బ్రిడ్జ్ ప్రాంతాన్ని ఆయనతో కలిసి పరిశీలించారు. నిపుణుల సలహా మేరకు బ్రిడ్జ్ కుంగిపోకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అతి తక్కువ కాల వ్యవధిలో సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఏలూరు నడిబొడ్డున ప్రజల రాకపోకల దృష్ట్యా నిర్మించిన లో బ్రిడ్జ్ ప్రస్తుతం అతిగా నీరు ఊరడంతో పాటు ఇసుక కూడా భూగర్భం నుండి బయటకు వచ్చి బ్రిడ్జ్ ప్రాంతం కృంగుబాటుకు గురయ్యే పరిస్థితి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాశ్రేయస్కు అధిక ప్రాధాన్యతనిచ్చి తాను మరోసారి నిపుణుల బృందంతో మాట్లాడడం జరిగిందని వెల్లడించారు. వరంగల్ నిట్టికి చెందిన స్ట్రక్చరల్ ఇంజనీర్స్, వాటర్ రిసోర్స్ ఇంజనీర్స్ బృందాలు త్వరలోనే ఏలూరు చేరుకుని మరోసారి లో బ్రిడ్జిని పరిశీలించి చర్యలు చేపట్టేందుకు సహకరించాలని నిట్ డైరెక్టర్కు లేఖ రాస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ జి చంద్రయ్య, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, అమరావతి అశోక్, గోడవల్లి వాసు, సామాజిక సేవాకర్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన 1 నెలలోనే మరి ఈయనతో మళ్ళీ ప్రొఫెసర్ పాండురంగారావుతో నేను మాట్లాడటం జరిపింది. ఈయన వరంగల్లో వీళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే నీట్లో చదువుకుని చాలామంది వీళ్ళ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, ఈయన ఒకసారి వచ్చి మళ్ళీ పర్యవేక్షించమని చెప్పాను. ఎందుకంటే లోగడిచ్చిన రిపోర్ట్ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కింద నుంచి ఇసుక అనేక లారీలు బయటకు వచ్చి ఉంటుంది. దీన్ని ఏం చేయాలనేది ఒకసారి కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. మళ్ళీ ఎస్పట్లని ఎందుకనంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తక్కువ టైంలో పంపించమని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈయన వయసు రీత్యా మరి 84 ఏళ్ళు అయినా కూడా నా మాట మన్నించి ఇది చూడటానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నా. తప్పనిసరిగా ఏలూరు చరిత్రలో ఇది చిరస్థాయిగా ఉండాలంటే ఆయన ఏదైతే ఇస్తారో సజెషన్స్ అవి తీసుకుని వాళ్ళు స్టూడెంట్స్ వచ్చే వాళ్ళని తప్పనిసరిగా దీని మీద పర్యవేక్షించి తప్పనిసరిగా ఈ నీళ్లు రాకోకుండా చేయవలసిన బాధ్యతను మేమందరం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఏలూరుకి చిరస్థాయిగా ఉండే బ్రిడ్జ్ ఇది. దీని నుంచి ఏ ఇబ్బంది రాకుండా ప్రజలకు చూడవలసిన బాధ్యత ఉంది. గబుక్కున ఎప్పుడైనా దీనికి ఏదైనా జరిగిందంటే మొత్తం అందరూ కూడా స్ట్రక్ అయిపోతాం. అటు నుంచి ఇటు రాకపోకలు జరగడం అనేది జరిగే పని కాదు. కంపల్సరీ దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి దీనికి అవి రాకుండా ఉండేటట్టుగా చూడవలసిన బాధ్యతను మేము తీసుకుంటాం. దానికి కావాల్సిన నిపుణుల కమిటీని మరి నిట్ నుంచి మరి ప్రొఫెసర్ ఈయన ఏదైతే పాండురంగారావు ఉన్నారో ఆయన పంపించమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన త్వరలోనే వాళ్ళు ఎవరైతే ఆయన స్టూడెంట్స్లో నిపుణులు ఉన్నారో వాళ్ళని పంపించడం జరుగుతుందని చెప్తుంటే జరుగుతుంది. నేను ఏలూరు అల్లుడు గారు ఇప్పుడు 1962లో మా మ్యారేజ్ అయింది. సో 1962లో నేను ఎన్ఐటి అప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు, అందులో నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాను. 1962 నుంచి నేను ఆంధ్రప్రదేశ్కి అట్లే విధంగా తెలంగాణకి ఎన్నో రకాల అటువంటి అడ్వైజర్స్ కింద ఉండి వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్. ఇది చాలా ప్రెస్టేజియస్ వర్క్. ఇది ఇప్పుడు మనం చేయబోయేది ప్రెస్టేజియస్ వర్క్. మన ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుదలతో ఉండి దీన్ని కంప్లీట్ చేయాలంటున్నారు. సో నేను రిక్వెస్ట్ చేశానంటే మీరు ఒక లెటరు డైరెక్టర్ ఎన్ఐటికి ఒక లెటర్, అఫీషియల్ లెటర్ రాయండి, కాపీ టు ప్రొఫెసర్ పాండురంగారావు. నేను ఇవన్నీ పరిశీలి చేసి అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని, అంటే 2-3 ఎక్స్పర్ట్స్ ఉండాలని, ఒకటేమో వాటర్ రిసోర్సెస్, ఒకటేమో స్ట్రక్చర్స్, అలాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్స్ని తీసుకుని వచ్చి ఇదంతా సర్వే చేసి దీనికి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చి వెంటనే ఎమ్మెల్యే గారి చేత కొబ్బరికాయ కొట్టించి ఈ పని మొదలు పెడతామన్నమాట. అండి ఏమిటి అంటే మా ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి మళ్ళీ రీసర్వే చేసి రీడిజైన్ చేసి కొత్త రిపోర్ట్ ఇచ్చి దానిని ఎగ్జిక్యూటివ్ చేసే బాధ్యత ఎమ్మెల్యే గారిది. అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
దేవీ నవరాత్రులు పురస్కరించుకుని ఏలూరు దక్షిణపు వీధిలోని జలాపహార స్వామి ఆలయం అమ్మ నామస్మరణలతో పాటు హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగింది. గత 50 సంవత్సరాలుగా దేవీ నవరాత్రులను పురస్కరించుకుని పెద్దమ్మవారి ఆలయంలో కొట్టు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమం కొనసాగుతూ వస్తోంది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కొట్టు మధు ఆధ్వర్యంలో మంగళవారం పెరుగుగూడెం సాయి సమాజం భక్త బృందంతో హనుమాన్ చాలీసా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ కొట్టు కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దంపతులు మరియు కుటుంబ సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టు మధు, కొట్టు మనోజ్లు ఎమ్మెల్యేను దుస్సాలువతో పండ్ల బొకేతో ఘనంగా సత్కరించారు. అధ్యక్షులు బుర్రయ్యను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్. సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్. 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్. క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్. పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్. 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్. బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్
అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వేంచేసియున్న శ్రీ 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 అంబికాదేవి ఆలయనందు 3/10/2024 నుండి 12/10/2024 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు. ప్రతిరోజు చండీ హోమం, మూలమంత్ర హోమం జరుగును. విశేష అలంకారములు. 3/10/2024 గురువారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం. 4/10/2024 శుక్రవారం నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారం. 5/10/2024 శనివారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. 6/10/2024 ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం. 7/10/2024 సోమవారం శ్రీ మహాచండీదేవి అలంకారం. 8/10/2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. 9/10/2024 బుధవారం మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం. 10/10/2024 గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం. 11/10/2024 శుక్రవారం శ్రీ మహిషాసురమర్ధని అలంకారం. 12/10/2024 శనివారం విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం. సాయంత్రం 5:30 నుండి సెమీ పూజ. ప్రతి ఒక్కరూ అమ్మవారి విశేష అలంకారములు దర్శించి కరుణ కటాక్షములు పొందగలరు. ఇట్లు విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత అంబికాదేవి దైవ సన్నిధానం ట్రస్ట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, సత్రంపాడు, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9392323499 and 08812223988. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో దసరా ఉత్సవ్ సేల్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం. 3 లేడీస్ స్కార్ఫ్స్ 199 రూపాయలు, 2 గర్ల్స్ టాప్స్ 199 రూపాయలు, 2 బాయ్స్ టీ షర్ట్స్ 249 రూపాయలు, 2 గర్ల్స్ ప్యాంట్స్ 299 రూపాయలు, 3 జెంట్స్ క్యాషువల్ షర్ట్స్ 999 రూపాయలు, 2 బాయ్స్ షార్ట్స్ 299 రూపాయలు, 5 ఫ్యాన్సీ టవల్స్ 399 రూపాయలు, 4 జెంట్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 3 టీనేజ్ కుర్తీస్ 499 రూపాయలు, 4 ఇండియన్ లెనిన్ సారీస్ 899 రూపాయలు, 3 మహిమా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3399 రూపాయలు. ఇవే కాక ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో దసరా ఉత్సవ్ సేల్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం. ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, తణుకు. ఏలూరు పవర్పేట స్టేషన్ రోడ్ లో వేంచేసి ఉన్న సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో 3-10-2024 నుండి 12-10-2024 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు, అమ్మవారికి విశేష అలంకారములు, ప్రతిరోజు ప్రత్యేక పూజలు. 3-10-2024 గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం, 4-10-2024 శుక్రవారం శ్రీ గాయత్రీదేవి అలంకారం, 5-10-2024 శనివారం శ్రీ కాత్యాయనీదేవి అలంకారం, 6-10-2024 ఆదివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, 7-10-2024 సోమవారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం, 8-10-2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, 9-10-2024 బుధవారం మూలా నక్షత్రం రోజున శ్రీ మహాసరస్వతీదేవి అలంకారం, 10-10-2024 గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ మహాదుర్గాదేవి అలంకారం, 11-10-2024 శుక్రవారం ఉదయం శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారం, సాయంత్రం విశేష శ్రీ మహాకాళికాదేవి అలంకారం, 12-10-2024 శనివారం శ్రీ కాశీ అన్నపూర్ణాదేవికి వజ్రకవచాలంకారం మరియు సారి మహోత్సవం. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించగలరు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో క్షేత్రదేవత కుంకుళ్ళమ్మ అమ్మవారు మంగళవారం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీవారి దత్త దేవాలయమైన కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ప్రతిరోజు ఒక అలంకారంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఇందులో భాగంగా గర్భాలయంలో మహాలక్ష్మీదేవిగా కొలువైన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మహాలక్ష్మి అలంకారంలో ఉన్న కుంకుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. క్షేత్ర దేవతగా ఆలయ గర్భాలయంలో కొలువై భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్న అమ్మవారు మహిమాన్వితురాలుగా ఈ ప్రాంతవాసులు నమ్ముతారు.
అమ్మవారి దయ అందరిపై ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. నవరాత్రి శోభను సంతరించుకున్న నగరంలోని అమ్మవారి ఆలయాలు దేదీప్యమానంగా కాంతులీనాయి. దీనిలో భాగంగా పత్తేబాద నాలుగుళ్ల సెంటర్లోని అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటికి కార్పొరేటర్ పృథ్వీ శారద, డివిజన్ ఇన్ఛార్జి నాయుడు సోముల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న కమిటీల సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలందరూ అమ్మవారి దయతో సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, నెర్సు సుబ్బయ్య యాదవ్, అంజుబాబు, అమ్మవారి ఆలయాల కమిటీల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా మరి పత్తేబాద్ అమ్మవారి గుడికి ఇవాళ చండీ అవతారం వేయటం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం, ప్రజలందరూ కూడా బాగుండాలి, ఏలూరు సుభిక్షంగా ఉండాలి, 2024 నుంచి కూడా నిర్విఘ్నంగా అందరికీ కూడా అన్ని పనులు అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భక్తులు, ఎందుకంటే పత్తేబాద అమ్మవారి గుడి అంటే విశిష్ట ప్రసిద్ధిది. ఎవరైతే అమ్మవారిని మరి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ మొక్కులన్నీ కూడా తీరుతాయని చెప్తుంటారు. ఈ సందర్భంగా అందరూ కూడా భక్తులందరితో పాటు మేము కూడా వచ్చి మరి అమ్మవారిని దర్శించుకుని ఈ 5 సంవత్సరాల పాటు ఏ విఘ్నం లేకుండా ఏలూరు ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. శ్రీ పత్తేబాద కనకదుర్గమ్మ వారి దసరా మహోత్సవాల్లో భాగంగా మన ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చంటి గారు ఈరోజు ఈ గుడిని ఇచ్చేశారు. ఆయనకి ఈవో శంకర్రావు గారు, కార్పొరేటర్ పృథ్వీ శారదా గారు మరియు పత్తేబాద కుర్రాళ్ళు అందరూ కలిసి ఆయన స్వాగతం పలికి ఈ రోజున పూర్ణ కుంభంతో ఆహ్వానం పలకడం జరిగింది. ఈ గురి నిర్వహణలో బాబీ బాలకృష్ణ, సత్యరెడ్డి గారు, అలాగే మా కుర్రోళ్ళు లక్కీ, భవానీ, మస్తాన్, నాని మొదలగు వాళ్ళందరూ, అశోక్, వీళ్ళందరూ కూడా పాల్గొని దిగ్విజయంగా ఆయన స్వాగతం పలికారు. అలాగే బాలు, మర్చిపోయిన వాళ్ళు నా తమ్ముళ్ళందరికీ కూడా మరోసారి తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం మాకు చాలా ఆనందదాయకం. ఈరోజు చండీ అవతారంతో, మహాచండీ అవతారం వల్ల ఆయన ఈ రోజును దర్శించుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉందని, ఈ కార్యక్రమానికి అంత బిజీలో కూడా ఉండి మా గుడికి విచ్చేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ పత్తేబాద గుడి తరపున, మా కుర్రోళ్ళ తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరియు మా డివిజన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి కష్టాలన్నీ ఈ దసరా మహోత్సవంలో తీర్చి అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని మనసా వాచా కోరుకుంటున్నాం. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా జంగారెడ్గూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 2,20,20,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు.
అమ్మవారి అలంకరణకు అవసరమైన కరెన్సీ నోట్లను కమిటీ సభ్యులు ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అలంకరణ అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు, విశిష్ట అభిషేకాలు చేశారు. అదేవిధంగా సామూహిక కుంకుమ పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ అమ్మవారి మహాలక్ష్మి అలంకరణ విశిష్టతను వివరించారు. అదేవిధంగా ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల ప్రత్యేక పూజల వివరాలను తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రామదేవత గంగానమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కల్గర వీర్రాజు, సభ్యులు సురేష్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు. మహాలక్ష్మి అవతారానికి 2,20,00,000 కరెన్సీ నోట్లను వినియోగించడం జరిగిందని, దీనికి సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే మాదిరిగా ఆలయంలో మరో 4 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరుగుతాయని, ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు, కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామ దేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా, అంగరంగ వైభవపేతంగా శ్రీ గంగానమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ రోజు 6వ రోజు మంగళవారం శ్రీ గంగానమ్మ అమ్మవారికి స్వర్ణ శోభితమైనటువంటి, రజిత శోభితమైనటువంటి కనక వస్తు వాహనాలతోటి మహాలక్ష్మీదేవిగా అలంకరించి తెల్లవారుజాము నుండి కూడా విశేష పూజా కార్యక్రమాలు ముగించుకుని సామూహిక పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ జంగారెడ్డి పట్టణం మధ్యస్థంగా వేసిన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ఈ రోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని అలంకరించడం జరిగింది. గ్రామ ప్రజలు ఇచ్చిన సహకారాలతో అమ్మవారిని 2,20,00,000తో అలంకారం చేసినాము. అలాగే రేపు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా మార్చుకుని పలు నేరాలకు పాల్పడిన 3 యువకులను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 3,50,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు. పట్టణానికి చెందిన కోన శ్రీనివాసరావు, విత్తనాల గణేష్, దుర్గా సాంబశివులు పలు ఆర్థిక దొంగతనాలకు పాల్పడ్డారని అన్నారు. దీంతో వీరిని ఎస్ఐ జబీర్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అంతేకాకుండా వీరిని విచారించి 17 గ్రాముల బంగారు వస్తువులు, 123 గ్రాముల వెండి వస్తువులు, 5 ద్విచక్ర వాహనాలు, 1 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీటి విలువ సుమారు 3,50,000 రూపాయల వరకు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ జబీర్, ఏఎస్ఐలు సంపత్ కుమార్, ఎన్ రాజేంద్ర, కానిస్టేబుల్ కె సత్యనారాయణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గతంలో జరిగినటువంటి వివిధ రకాల దొంగతనాల సంబంధించినటువంటి కేసుల్లో మన ఎస్ఐ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీని నియమించి దొంగల్ని పట్టుకోవడం జరుగుతోంది. అదే క్రమంలో గత రాత్రి కూడా 3 దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా మనకి ఆగస్టు నెలలో 5వ తారీఖున జంగారెడ్డిగూడెం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు గ్రామ ఫైర్ స్టేషన్ సమీపంలో చెడిపోయి ఆగిపోయి అక్కడ రిపేర్ చేసుకుంటున్న క్రమంలో 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మన ఆర్టీసీ డ్రైవర్ని కొట్టి అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళడం జరిగింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా అప్పుడు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ స్క్వాడ్స్ కూడా వేసి వీటి మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. దాని ఫలితంగా నిన్న మనం 3 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి దానిలో ఈ కేసులో పోయినటువంటి చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఈ కేసే కాకుండా దీంతో పాటుగా మరో 2 కేసులు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, రికవరీ చేయడం, 2 కేసుల ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగిందండి. వీళ్ళు 3 కూడా విత్తనాల శివ,
తర్వాత గణేష్, కోన శ్రీనివాసరావు ముగ్గురు కూడా జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు. ఇవి చెడు స్నేహాలు బట్టి ఇలాగా రకరకాల దొంగతనాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా ఇట్లా చెడు తిరుగుతున్నటువంటి యువత మీ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితిలో వాళ్ళని వదిలేది లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేయబడతాయి. వాళ్ళ మీద దొంగనే ముద్రతో వాళ్ళు కనీసం ఆ షీట్ ఉన్నంతకాలం ఎక్కడ నేరం జరిగినా సరే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మొత్తం 17.5 గ్రాములు గోల్డ్ అండి, అట్లాగే 123 గ్రాములు సిల్వర్, ఒక టీవీ, సెల్ ఫోను. అట్లాగే ఈ కేసులతో పాటు వీళ్ళు చేసినటువంటి 5 మోటార్ సైకిళ్ళు కూడా రికవరీ చేయడం జరిగిందండి. అవి కూడా 5 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వాటి కేసుల్లో కూడా వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విజయదుర్గ అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయదుర్గమ్మ దేవాలయంలో ద్వితీయ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన మంగళవారం అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారి అవతారంలో అలంకరించారు. అమ్మవారితో పాటుగా ఆలయ మండపం కూడా కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు, శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యోగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడ పట్టణంలో వేయించేస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారిని 6వ రోజు ఈరోజు మహాలక్ష్మీదేవిగా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. అలాగే అధిక మొత్తంలో కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణం అంతా అలంకరించడం జరిగింది. అలాగే సాయంత్రం 108 మహిళా భక్తులచే విశేషమైన 108 హారతులు అమ్మవారికి ఇవ్వడం జరుగుతున్నది. అలాగే రేపటి రోజున 7వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకి విద్యార్థులచే సరస్వతీ పూజా కార్యక్రమం నిర్వహించుతున్నారు. అలాగే అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైనది. ఈరోజు శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో మహాలక్ష్మి అవతారంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అలాగే ఈరోజు మా కమిటీ మెంబర్స్ అందరూ కలిపి రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఈ లక్ష్మీదేవి అలంకరణ పూర్తి చేశారు. వారికి మా విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే రేపు ఉదయం 9 గంటలకి సరస్వతీ పూజ చేయబడుతుంది. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.